వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారంలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలో వృత్తిలో ఎదుగుదల కనబడుతుంది. ఆదాయాలు పెరుగుతాయి. మీనంలో రాహువు మరి శని వక్రించి కుంభం, తర్వాత శుక్రుడు మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో, వృశ్చికంలో రవి బుధులు, కేతువు కన్యారాశి, అలాగే కుజుడు కర్కాటక రాశి, వృషభ రాశిలో గురుడు. జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు ప్రభావం వలన విద్యార్థులు కాస్త మందంగా తయారవడం అనేటటువంటిది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలి. అలాగే ప్రతికూల పరిస్థితులు విద్యలో, అలాగే ధన ఆర్జనలో రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకుంటూ మీరు ముందుకు వెళతారు. దూర ప్రయాణాలు ఈ వృషభ రాశి వారు ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలకు సంబంధించి వీళ్ళంతా కూడా కొంత అశాంతితో అసంతృప్తితో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆడపడుచులు అలాగే వాళ్ళ అత్తగారులు వేధింపులు ఉన్నాయని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా వీళ్ళు పట్టించుకుంటున్నారని చెప్పి గృహిణులంతా కూడా బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలలో మనం ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్, అలాగే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, మరి సాఫ్ట్వేర్ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి ఎదుగుదల కనబడుతుంది. ఇక మీరు పనిచేసేటటువంటి ఆఫీసుల్లో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ వారంలో అనుకోకుండా అనూహ్యమైనటువంటి మార్పులతో పాటు అయాచితంగా మీకు ధనం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మీ బంధువుల్లో ఎవరో ఒకళ్ళు మరి దుర్మరణం పాలైనప్పుడు వారి యొక్క ఆస్తి మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా అయితే మరి కరెంటులో ఫ్లక్చుయేషన్స్ వస్తాయో, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో, అలా మీకు ఈ వారంలో మీకు కాస్త అప్స్ అండ్ డౌన్స్ జాతకంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగాల కోసం ఎవరైతే విద్యార్థులు ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించుకోవచ్చు. చేపల బిజినెస్, మటన్ బిజినెస్, చికెన్ బిజినెస్, వైన్ షాపులు, ఇవి నెంబర్ 1 స్థానంలో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కుటుంబంలో ఏ కారణం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి నిర్వీర్యత, ఆ యొక్క కుటుంబ సభ్యులతో మీకు కాస్త మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, వృషభ రాశి వారికి, స్త్రీలకి మరి అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలు విద్యలో ఈ వారంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్ ఇళ్ళకి, మరి మీ యొక్క బంధువుల ఇళ్ళకి మీరంతా కూడా వెళ్ళడము, వాళ్ళ మీ దగ్గరికి రావడము, ఇలా ఆనందంగా మీరు కాలయాపన అనేటటువంటిది ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు మనం అనుకున్నట్టుగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆ విధంగా ఆలస్యంగా ఈ వారంలో మీరు ప్రయత్నించినప్పటికీ కూడా ఆఖరణ విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి వాతావరణము, మరి వీళ్ళకి కొన్ని నామినేటెడ్ పోస్టులు కానీ ఏదో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కంటే కూడా కొంచెం బెటర్ పొజిషన్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా ఈ యొక్క చేపల బిజినెస్, తర్వాత ఈ యొక్క వ్యాపారాలు, చేపల రొయ్యల చెరువులు, ఇవన్నీ కూడా మీరు కలిసి వస్తాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు కూడా లాభాలను తీస్తారు. మండలాధిపత్యం వచ్చినంత విధంగా మీకు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ వారంలో అదృష్ట సంఖ్య మనకి 3 అన్నమాట. అలాగే అదృష్ట రంగు తెలుపు. కాబట్టి మీరు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా, పరిహారాలు. అలాగే 108 ప్రదక్షిణాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ యొక్క శనివారం నాడు కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయలేనటువంటి వాళ్ళు ఒక 18 ఈ ప్రదక్షిణలు మీరు చేయాల్సి ఉంటుంది. అంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి
ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.